జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. నేను పూజించేటువంటి ఆంజనేయ స్వామి మా ఇలవేల్పు ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కృపా కటాక్షంతో మరియు దివ్యమైనటువంటి ఆశీస్సులతో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం యొక్క ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 7/1/2024 ఆదివారం మార్గశిర బహుళ ఏకాదశి మొదలుకొని 13/1/2024 శనివారం పుష్య శుక్ల విద్య వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి ధనుస్సు, బుధుడు ధనుస్సే, శుక్రుడు వృశ్చికం, కుజుడు ధనుస్సు, చంద్రుడు తులా, వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో కొంత అనిశ్చితి ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా కష్టపడతారు. అయినప్పటికీ కూడా మీకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు ఆర్థిక పరంగా పొందలేరు. కొంత చికాకుగా మనశ్చింతతోనే ఉండేటువంటి మాసం ఈ నెల అని చెప్పి, ఈ వారం అని చెప్పి మీకు తెలియజేయడమైనది. ఈ వారమంతా మీరు శ్రమ ఎక్కువగా చేస్తారు, ఫలితం మాత్రం తక్కువగా ఉండేటట్టుగా మీకు కనబడుతున్నాయి. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కానీ ఆర్థిక పరమైన లావాదేవీలలో కొంత ఇబ్బందిగా ఉండేటువంటిగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా కష్టపడతారు, కానీ ఫలితం మాత్రం తగ్గుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి శ్రమ అధికమవుతుంది, పని భారం పెరుగుతుంది. అధికారుల మెప్పు పొందడానికి కొరకు మీరు ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తతోని, చికాకు పడకుండా, మీరు మనశ్చింతతో ఉన్నా మీరు దాన్ని బయటకు వ్యక్తం చేయకుండా మీరు పని చేస్తే మీకు సత్ఫలితాలు పొందే అవకాశం మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు కొంత మీరు ఆశించినటువంటి శుభ పరిణామాలు, శుభాలు మీరు పొందుతారు. స్త్రీలకు మంచి ఉద్యోగ అవకాశాలు మీకు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు కానీ స్థిరాస్తుల కొనుగోలు అటువంటి ట్రాన్సాక్షన్స్లో మీరు కొంచెం అప్రమత్తతతో ఉండాలి. బయాన ఇచ్చినప్పుడు కానీ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కానీ కొంత అప్రమత్తతో ఉంటే మీరు సఫలీకృతమవుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. మీ బంగారం కానీ స్థిరాస్తుల విషయంలో కానీ ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు కూడా మీరు కొంత జాగ్రత్తతో ఉండాలి. కొన్ని విషయాల లోపల నోరు జారేటట్టుగా మీకు ఈ వారంలో మీకు కనబడుతున్నది. కనుక మీరు అన్ని విషయాల లోపల కొంత అప్రమత్తతోని, కొంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఈ వారమంతా మీకు శుభాలు జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. మీకు కొన్ని విషయాల లోపల కొన్ని ఎంత పరిజ్ఞానం ఉన్నా కొన్నిట్లలో తప్పే అవకాశం మీకు కనబడుతున్నాయి. పని చేసే చోట కూడా కొన్ని తప్పులు పోయి మాటలు పడే అవకాశం గోచరమవుతున్నది. కనుక కొంత అన్ని విషయాల లోపల ఈ వారమంతా జాగ్రత్తతో ఉండాలి అని మీకు తెలియజేయడమైనది. ధనాదాయం కొరకు మీకు ఎక్కువగా తహతలాడుతుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. స్త్రీలకు మంచి ఉద్యోగ అన్వేషణలో సక్సెస్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. దూర ప్రాంతాలతోని వారితోని మీకు కొంత కొత్త పరిచయాలు ఏర్పడేటట్టుగా మీకు కనబడుతున్నది. కొత్త బంధువుల రాకతోని ఖర్చులు, మితిమీరిన ఖర్చులు అవి అయ్యే అవకాశం కనబడుతున్నది. శుభ విషయాలకు కానీ బంధుమిత్రుల రాకతోని కానీ శుభకార్యాలోచనలతోని కానీ కొత్త ఖర్చులు, అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీకు జరుగుతుంది. దాన్ని మీకు ఫేస్ చేయక తప్పదు. తప్పకుండా మీరు దాన్ని ఫేస్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ధనాదాయం విషయంలో మాత్రం కొంత అప్రమత్తతోని ఉండాలి. అన్ని విషయాల లోపల ఈ వారమంతా కొంత అజాగ్రత్తతో ఉండకుండా కొంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు మీ ముందుంటాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారం వీరికి కొంత ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది.
వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి తప్పకుండా సక్సెస్ అవుతారు. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొన్ని నూతనమైనటువంటి వస్తువులను కొనడం కానీ నూతన వస్తువుల సేకరణ మీరు చేస్తారు. విద్యా విషయంలో చదువు విషయంలో మంచి మార్కులను పొందుతారు విద్యార్థులు. శుభ ఆలోచనలతోని ఆలోచనలతోని మీరు ఈ వారమంతా మీరు గడుపుతారు. దూర ప్రాంతాల సందర్శన విషయంగా కొంత ఖర్చులు మీద పడతాయి. దూర ప్రాంతాల వారి రాకతోని కూడా కొంత ఖర్చులు మితిమీరుతాయి అని చెప్పి తెలియజేయడం అనేది. కొన్ని మీరు ఊహిస్తారు, ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది, నాకు దీనివల్ల ఇంత లాభం వస్తుందని మీరు ఊహిస్తారు. కానీ కొంత తారుమారైతుంది మీ ఆలోచనలకు ప్రకారంగా. మీ తారుమారై కొంత మనశ్చింతకు గురికాక తప్పదు. కనుక మీరు ఎక్కువగా ఊహించడం కానీ ఎక్కువగా ఊహల్లో విహారం చేయడం కానీ ఈ వారం చేయకూడదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. అన్నింటా మీకు కొంత మేరకు లాభం చేకూరుతుంది. కాకపోతే నువ్వు ఊహించినట్టుగా లాభాలు మాత్రం పొందలేరు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా సక్సెస్ కావడం జరుగుతుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా కొంత ఆశించినటువంటి ఫలితాలు కొంతవరకు మేరకు మీకు లాభిస్తాయని చెప్పవచ్చు. తర్వాత వైద్య సేవల్లో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, లేదా ఈ వకీళ్ళు కానీ ఇటువంటి వారికి కానీ మీకు కొంత మాటలలో వ్యవహారాలు నడిపే వారికి మాత్రం తప్పకుండా మీకు కొన్ని విషయాల లోపల వినుకోని లాభాలు కూడా మీకు చేకూరుతాయి. దానివల్ల సంతోషంగా ఉండేటువంటి ఈ వారం చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరిద్ర 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారం మీకు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో లాభం చేకూరుతుంది. స్థిరాస్తులు కొనే విషయంలో మీరు ఆలోచిస్తుంటారు. మీ పిల్లలు మంచి మార్కులతోని మంచి కీర్తి ప్రతిష్టలు కానీ మంచి పేరును తెచ్చిపెట్టే అవకాశాలు మీకు కనబడుతున్నది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుతారు. స్త్రీలకు ఉన్నతమైనటువంటి లాభాలు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందే అవకాశం మీకు గోచరమవుతున్నది. ఈ వారమంతా శుభాలే జరుగుతాయి. అవివాహితులకు తప్పకుండా ఈ వారంలో మీకు శుభవార్తలు వింటారు. తప్పకుండా మీకు అవివాహితులకు తప్పకుండా లాభాలు చేకూరుతుంది. మీ ముందుకే కొన్ని సంబంధాలు వస్తాయి. మీకు అనుకోకుండా లాభాలు పొందే అవకాశం కూడా మీకు గోచరమవుతున్నది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో ఈ రాశి వారికి మీరు ఊహించినట్టుగా కొన్ని విషయాల లోపల లాభం చేకూరుతుంది. కొన్ని కష్టాల నుండి విముక్తుడయ్యే అవకాశం కనబడుతున్నాయి. కొన్ని ధనాదాయం పెరుగుదల దిశగా మీకు ఎక్కువగా లాభం పొందుతారు. కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినవి మీకు ఊహించుకొని బాగా ఆలోచిస్తుంటారు. అటువంటి ఆలోచనలకు దూరం కండి. మీరు ఆలోచించకండి, దైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా సక్సెస్ దిశగా మీరుంటారు. మీరు చేసేటువంటి వృత్తి కానీ మీరు చేసేటువంటి పనిలో నిమగ్నం కండి. ఆలోచనలు తగ్గించండి. మీకు తప్పకుండా సక్సెస్ అయ్యే దిశగా మీరు పయనిస్తారు. మీ పిల్లల వ్యవహారంలో మీకు సక్సెస్ అవుతారు. వారికి మంచి ఆలోచనలతోనే పిల్లలు మంచి సీట్లను కానీ మంచి ఉద్యోగంలో పొందే అవకాశాలు మీకు ఉన్నాయి. కనుక మీరు ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. మీరు వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు ఉంటాయి. పై అధికారులతోని కానీ పై నాయకులతోని కానీ మీకు మంచి పేరును కొత్త పరిచయాలు ఏర్పరచుకునేటట్టుగా ఈ వారం ఉంటుంది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో మీకు ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ పిల్లలు మంచి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ కానీ ఉద్యోగాన్వేషణలో సక్సెస్ కావడం చేత మీరు సంతోషమైనటువంటి వార్తలు విని సంతోషంగా ఉంటారు. మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. భూ వివాదాల నుంచి పరిష్కారం లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో లేదా ఈ ప్లాట్ కానీ కొనే దిశగా మీరు ఆలోచిస్తుంటారు. అగ్రిమెంట్స్ కానీ అయ్యే అవకాశం కూడా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. సంతానం లేని వారికి, సంతానం కొరకు ఎదురు చూసేవారికి మీరు శుభవార్తలు వింటారు. తప్పకుండా మీరు శుభ పరిణామాలు ఈ వారంలో మీకు
పొందుతారు. ధనాదాయం ఇనుమడిస్తుంది. కుటుంబ వాతావరణంలో మంచి పేరును పొందుతారు. మీరు దూరంగా ఉన్నవారు, మీతోని ఇదివరకు మాట్లాడని వాళ్ళు కానీ లేదా మీతోని సంబంధాలు కట్టి చేసుకున్న వాళ్ళు కూడా మీ సత్సంబంధాలను నిలుపుకుంటారు ఈ వారం. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి ఈ వారంలో మీరు ఊహించినట్టుగా కొన్ని సత్ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఆలోచిస్తుంటారు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి చిన్న చిన్న డ్యూస్ కానీ లేదా చిన్నటువంటి మీకు అటువంటి దిశగా మీరు ఆలోచిస్తుంటారు. దీన్ని ఎట్లా ఈ అప్పుల నుండి ఎట్లా విముక్తి కావాలి, ధనాదాయం ఎట్లా పెరుగుదల కావాలి, మంచి కీర్తి ప్రతిష్టలు ఎట్లా పొందాలి, పై అధికారుల మెప్పు ఎట్లా పొందాలి అనే విషయంగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. తప్పకుండా ఈ విషయాల లోపల మీరు సక్సెస్ అవుతారు. అయ్యే దిశగా మీరు పయనిస్తారు. విద్యార్థులకు కొంచెం శుభ సమయమే. కొంచెం ఎక్కువగా కష్టపడితే మంచి మార్కులను పొందుతారు. విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు కూడా శుభ సమయమని తెలియజేయడం అనేది. అవివాహితులకు కూడా కొంత మేరకు ప్రయత్నం మీద మీరు సక్సెస్ కావడం అవుతుంది. కొంత మీకు ఊహించినట్టుగా ప్రశంసా పత్రాలు కానీ ఏమన్నా మెడల్స్ కానీ వచ్చే అవకాశం కూడా మీకు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి తప్పగా మీరు పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. వృత్తి ఉద్యోగాల్లో మీకు సక్సెస్ తప్పకుండా అవుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి వారంలో మీరు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకునే సక్సెస్ అయ్యి మీ చేతికి రావడం జరుగుతుంది. ఉద్యోగంలో మీకు లేదా ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్న ప్రశంసా పత్రాల కొరకు కానీ లేదా ఆదాయంకు సంబంధించినటువంటి విషయాల లోపల మీరు ఈ వారం లోపల సక్సెస్ అయ్యి మీ పత్రాన్ని మీ కాగితాన్ని మీ చేతికి అందుతుంది. చాలా సంతోషంతో హాయిగా ఈ వారం అంతా గడుపుతారు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఆలోచిస్తుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా చక్కగా ఉంటుంది. పెద్దవారితోని ఆశీర్వాదం పొందుతారు. మంచి కీర్తి ప్రతిష్టలు పొందే దిశగా ఉంటారు. తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ మీ లభిస్తాయి. మీకు సక్సెస్ అవుతాయి. మీకు ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుంటారు. తప్పకుండా సక్సెస్ అయ్యేటట్టుగా మీ ఆలోచనలు కూడా అదే రకంగా ఉంటాయి. మీరు చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడతాయి. దానికి మీరు తయారుగా ఉండాలి. మీరు అన్నింటా సక్సెస్ అవుతారు. ఆ వైద్యంలో కూడా మీ చిన్న చిన్న చిట్కాలతోని సమస్యలన్నీ తొలగిపోయి తప్పకుండా మీరు విజయం పరంపర మీ ముందుంటుందని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారంలో మీకు కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత సమస్యలు ఉత్పన్నమయ్యేటట్టుగా ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తతోని అప్రమత్తతోని దాన్ని వ్యవహరిస్తే దాన్ని అధిగమిస్తారు. ధనాదాయం పెరుగుదల దిశగా ఎక్కువగా కష్టపడతారు. మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు, కొన్ని సత్ఫలితాలు మీ ముందుకు రావు. కొంచెం ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. కొంత ఖర్చులు కొంచెం ఎక్కువగా అవుతాయి. ఈ పిల్లలు కొంత మీకు అంటే పిల్లలు ఏదో సమస్యను మీకు ఉత్పన్నం చేసే దిశగా ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తతోని వారి విషయంలో మీరు ఉండాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. ధనాదాయం పెరుగుదల దిశగా ఎక్కువగా కష్టపడుతుంటారు. స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి వచ్చినట్టుగా మీరు ఆలోచిస్తుంటారు. చిన్న చిన్న సమస్యల కొరకు మీరు సతమతమవుతారు. ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఊహించుకొని బాధపడేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. అయినప్పటికీ కూడా మీకు సమయానుకూలంగా డబ్బు చేతికి అందుతుంది. సమయానుకూలంగా మీ పనులు ఆగకుండా సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి మీరు ఈ వారమంతా మీకు సక్సెస్లే ఉంటాయి. మీరు అనుకున్న ఫలితాలన్నీ పొందుతారు. మంచి ఉద్యోగ అన్వేషణలో తప్పకుండా సక్సెస్ అవుతారు. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటనలు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగాలు మంచి పొందే అవకాశంగా ఉంటుంది. పిల్లలకు అంటే నిరుద్యోగులకు శుభ సమయమని తెలియజేయడం అనేది. అవివాహితులకు వివాహం ఎదురు చూసేవారికి మాత్రం తప్పకుండా మీకు శుభవార్తలు వింటారు. పిల్లలు కాని వాళ్ళకి కానీ లేదా పిల్లల కొరకు ఎదురు చూసేవారికి కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు. స్థిరాస్తులు కొనుగోలు దిశగా మీరు ఆలోచిస్తుంటారు. తప్పకుండా మీరు ఒక కొలిక్కి వస్తారు. ఒక సక్సెస్ బడ్జెట్కు మీరు అరిగివై
తప్పకుండా కొనడానికి మీరు ప్రద్యుమ్నులు అవుతారు. మీకు తప్పకుండా సిద్ధంగా మీరు ఉండేటట్టుగా ఉంటారు. ఈ వారం అంతా మీకు ధనాదాయం పెరుగుదల మీదనే ఎక్కువగా ఉంటుంది. కుటుంబ భారం కొంత ఖర్చులు మితిమీరుతాయి. అయినప్పటికీ కూడా దాని సమయానుకూలంగా మీ డబ్బు మీకు వృత్తిపరంగానే లేదా ధనపరంగా ఏదో రకంగా మీ ఆదాయంకు ఖర్చులు తగినట్టుగా మీకు చేతికి అందుతుంది. కుటుంబ భారం మీకు ఎంత సమస్య ఏం కాదు. కుటుంబంలో అభ్యర్థులు అంటే కుటుంబంలో ఉన్నటువంటి అందరితోని కూడా మీరు సత్సంబంధాలు ఉంటాయి. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూతనమైనటువంటి వస్తువుల సంఘర్షణ, నూతన వస్తువులను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. నూతన వస్తువులతో అయితో పాటు నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఈ వారం అంతా మీకు శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మీరు అన్వేషిస్తుంటారు, తప్పకుండా సక్సెస్ అవుతారు. బరువు బాధ్యతల ఎక్కువగా మీకు ఉంటాయి. ఈ వారం తప్పకుండా మీ కుటుంబ భారం కూడా మీ మీద పడుతుంది. మీరు అన్నింటా సక్సెస్ అవుతారు. ధనాదాయం దాని ఖర్చులు తగినట్టుగా మీ ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది. పిల్లలు మంచి సక్సెస్గా అయ్యి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ పెద్దలకు కానీ మీ ఇంట్లో వారికి కానీ చిన్న చిన్న వైద్య సేవలు అవసరం అయ్యే అవకాశం మీకు కనబడుతున్నది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఎక్కువగా అంటే ఊహించుకొని ఎక్కువగా ఆలోచించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. తప్పకుండా మీరు అన్ని విషయాల్లో సక్సెస్ దిశగా ఉంటారు. మీకు ఎంత ఏలినాటి శని ఉన్నా మీకు ఎక్కడ కనబడదు. తప్పకుండా మీరు సక్సెస్ దిశగానే వెళ్ళేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మీరు కొంత మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి. మీరు సక్సెస్ తప్పకుండా అవుతారు. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. వైద్య సేవలు అవసరం పడ్డా దాని నుంచి తప్పించుకునేటట్టుగా ఉంటుంది. మీ భర్త లేక భార్య మీ కుటుంబంలో అంటే మీ కళత్రం తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీకు ధనాదాయం మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ మీకు కుటుంబంలో ధనాదాయం పెరుగుదల దిశగా ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మీకు సక్సెస్ అవుతారు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని కీర్తి ప్రతిష్టలు తెస్తారు. తల్లిదండ్రులతోని కానీ లేదా కుటుంబ పరంగా ఉన్న పెద్దవారితోని కానీ వారి బ్లెస్సింగ్స్ వాళ్ళ ఆశీర్వాదాలు మీకు పొంది సక్సెస్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. నూతన కార్యాలోచనల కొరకు మీకు సన్నద్ధులవుతారు. కొత్త కొత్త కార్యాలు కానీ నూతనమైనటువంటి ఏమన్నా చేయాలే విషయాలు అనేటువంటి దాంతో మీరు సంసిద్ధులవుతారు. శుభకార్యాలోచనలు ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో మీరు అనుకున్నట్టుగా మీరు సక్సెస్ అవుతారు. మీకు వివాహం కానీ లేదా శుభకార్యాలోచనలు ఇంట్లో ఉంటాయి. తప్పకుండా శుభకార్యాలోచనలతోని మీరు ఈ వారం అంతా గడుపుతారు. కొన్ని వస్తువులను తెచ్చుకుంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి వస్తువులను సేకరణ అవి ఎట్లా చేయాలి నిర్వర్తించాలి అనేటువంటి ప్రణాళికలతోని మీరు ఇదంతా వారం అంతా గడుపుతారు. కొంత ధనాదాయం పెరుగుతుంది. మీరు ఊహించినట్టుగా కొన్ని ప్రాంతాలకు మీరు ట్రాన్స్ఫర్ కావడము, మీరు ఊహించినటువంటి స్థానం మంచి సీట్ను పొందడం జరుగుతుంది. ఉద్యోగాన్వేషణలో సక్సెస్ అవుతారు. కుటుంబ భారంలో మంచి కుటుంబ భారం ఉన్నా మీకు అన్నిటా సక్సెస్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగాభివృద్ధి కనబడుతున్నది. తప్పకుండా మీకు అనేకమైనటువంటి విధాలుగా లాభం జరుగుతుంది. అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత పొందుతారు. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. ఈ ద్వాదశ రాశుల్లో ఈ వారంలో మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించండి, పూజించండి. అన్నింటా మీకు శుభాలు జరగాలని కోరుకుంటూ సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.